Hello dear viewers, I am Dr. Shravya, Consultant Fertility Specialist at 49 Hospital, Secunderabad branch. సో ఇవాళ మనం ఈ వీడియో ద్వారా ఒకవేళ మీకు ఐవీఎఫ్ సైకిల్ చేయించుకొని బట్ ఐవీఎఫ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి అంటే బేబీస్ని గర్భసంచిలో పెట్టిన తర్వాత అది సక్సెస్ కాకుండా ఫెయిల్ అయితే నెక్స్ట్ ఏంటి, మనం నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలి, మనకి ఒక ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయితే మనకి ఇంకా ప్రెగ్నెన్సీ రాదా, లేదా నెక్స్ట్ టైం వచ్చే ఛాన్సెస్ ఎలా ఉంటాయి అండ్ నెక్స్ట్ టైం సక్సెస్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఫస్ట్ థింగ్ ఈ టాపిక్ డిస్కషన్కి ఎందుకు వచ్చింది అంటే చాలామంది ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది అడుగుతూ ఉంటారు. సో ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేది మనకి నార్మల్గా మన ఏజ్ బట్టి డిటర్మిన్ అవుద్ది. ఆడవాళ్ళ ఏజ్ 35 లోపు ఉందనుకోండి, మీ సక్సెస్ రేట్స్ 50 to 60% ఉంటాయి. ఒకవేళ మీ ఏజ్ 35 పైన పెరుగుతూ వెళ్ళింది, 40 years రీచ్ అవుతుంది అనుకోండి, మీ సక్సెస్ రేట్స్ ఇంకో 10% తగ్గుతూ వెళ్తాయి. ఎందుకు అంటే మనకి ఎగ్ నంబర్ క్వాలిటీ రెండు తగ్గుతాయి. అండ్ ఇవే కాకుండా సక్సెస్ రేట్స్ డిటర్మిన్ చేసేది మన సరౌండింగ్ ఫ్యాక్టర్స్. ఒకవేళ మనకి పీసీఓఎస్ ఏమైనా ఉందా, మనకి ఒబిసిటీ ఉబ్బకాయం ఉందా, లేదా డయాబెటీస్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయా, ఇవి కాకుండా మనకి గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ సమస్యలు ఉన్నాయా, గర్భసంచి లైనింగ్ పొరలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, అండ్ మగవాళ్ళ వీర్యకణాల్లో కూడా ఏమైనా సీరియస్ లోపాలు ఉన్నా కూడా మనకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఓకే, మనకి ఐవీఎఫ్ ఫెయిల్ అయినప్పుడు మనం ఆలోచించేది ఏంటి అంటే ఇది ఒక ఎమోషనల్గా ఛాలెంజింగ్ సినారియో. బికాస్ మీరు చాలా అమౌంట్, టైం, ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం నెగిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి చాలా ధైర్యం అవసరం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ధైర్యం అనేది అర్థం చేసుకుంటేనే వస్తుంది. సో ఐవీఎఫ్ ఫెయిల్యూర్కి రీజన్స్ ఏంటి, ఫెయిల్యూర్కి రీజన్ ఏముంటాయి? మోస్ట్ కామన్ రెండు. ఒకటి గర్భసంచి, అంటే గర్భసంచిలో ఏదైనా సమస్య ఉండొచ్చు, లేదా అండాశయాల నుంచి రిలీజ్ అయిన ఎగ్ ఆర్ స్పర్మ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ వల్ల మనకి తయారైన ఎంబ్రియోలో ప్రాబ్లం ఉండొచ్చు. సో ఎంబ్రియో ప్రాబ్లమా, గర్భసంచి ప్రాబ్లమా అనేది మనం అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ అనాలైసిస్ తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ అనేది డిసైడ్ చేస్తాం. ఒకవేళ మీకు ముందు ట్రాన్స్ఫర్లో 3వ రోజు ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేశారు, లేదా బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేశారా, లేదా అసలు ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అంటే ఐవీఎఫ్ ఎగ్ పికప్ అయిన 3వ రోజు 5వ రోజు ట్రాన్స్ఫర్ చేశారా, లేదా ఫ్రీజ్ చేసి ట్రాన్స్ఫర్ చేశారా, వీటన్నిటి బట్టి మనం నెక్స్ట్ సైకిల్ ఎలా ప్లాన్ చేయాలనేది డిటర్మిన్ చేస్తాం. ముందు సైకిల్లో డే 3 ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఈ నెక్స్ట్ సైకిల్లో మనం యూజువల్లీ బ్లాస్టోసిస్ట్ అంటే 5వ రోజు వరకు తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేయడానికి అడ్వైజ్ చేస్తాం. ఎందుకు అంటే అసలు ఈ ఎంబ్రియోస్కి ఎదిగే శక్తి ఎలా ఉంది అనేది మనం ఎక్స్టెండెడ్ కల్చర్ అంటే ఇంకొక 2 రోజులు ల్యాబ్లో ఎంబ్రియోస్ని ఎదగనిస్తే మనకి తెలుస్తుంది. సో ఎంబ్రియో శక్తిని మనం అలా డిటర్మిన్ చేయొచ్చు. బట్ ఇలా చేసినా కూడా బ్లాస్టోసిస్ట్కి కూడా 100% ఇంప్లాంటింగ్ అంటే గర్భసంచిలో అతికే శక్తి ఉండదు. ఎందుకు అంటే తయారైన ప్రతి ఎంబ్రియోకి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి ఉండదు. అది నేచర్, ప్రకృతి మనుషులకి తయారు చేసిన పద్ధతి అలా ఉంటుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్కి కూడా జెనెటిక్ టెస్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవరికైతే రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్ అవుతుందో, లేదా రిపీటెడ్గా అబార్షన్స్ అవుతున్నాయో, లేదా ఎవరికైతే ఆడవాళ్ళ వయసు 38 పైన ఉందో వాళ్ళకి మనం ఈ ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్, ఇది అడ్వైస్ చేస్తాం. సో ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా అసలు మన ఎంబ్రియోస్కి ప్రెగ్నెన్సీ ఇచ్చే శక్తి ఉందా లేదా, క్రోమోజోమ్ నంబర్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇది ఎంబ్రియో టెస్టింగ్ వరకు. ఇదే కాకుండా మనం చూసుకునేది ఏంటంటే ఎంబ్రియో తయారైనప్పుడు గ్రేడింగ్ ఎలా ఉంది, ఆ ఎంబ్రియోస్ తయారైనప్పుడు అసలు ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మనకి మన కన్సల్టెంట్ మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. తీసిన ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మగవాళ్ళకి వీర్యకణాల మార్ఫాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వీర్యకణాల షేప్, పర్టికులర్గా హెడ్ షేపు, ఆ టెయిల్ మూవ్మెంట్, మొటిలిటీ ఎలా ఉంది అనేది. ఐవీఎఫ్లో మనం ఏంటి ఇక్సీ అనేది చేస్తాం ఎవరికైతే వీర్యకణాల కౌంట్ బాగా తక్కువ ఉండి, లేదా కదలికల్లో లోపాలు ఉండి, లేదా అబ్నార్మాలిటీస్ ఉండి. బట్ మార్ఫలాజికల్ అంటే హెడ్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి మనం ఇక్సీ చేసినా మనకి సక్సెస్ రేట్స్ అనేది మారచ్చు. సో డెఫినెట్లీ వాళ్ళకి ఫర్దర్ ఇవాల్యుయేషన్ అంటే స్పర్మ్ డిఎఫ్ఐ అనే టెస్ట్ చేసి ఒకవేళ డిఎన్ఏ డ్యామేజ్ ఏమైనా ఉందా, ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఎలా తగ్గియచ్చు అంటే స్పర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేది మార్చవచ్చు. సో సెమెన్ ప్రిపరేషన్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ మార్చడం ద్వారా మనకి మంచి ఎంబ్రియో తయారైతే ఇలాంటి ఎంబ్రియో గర్భసంచిలో పెడితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బెటర్ అవుతాయి.
ఇదే కాకుండా రిపీటెడ్గా ఆర్ ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళకి మనం ఇంకొక పాయింట్ ఏంటి అంటే గర్భసంచి లైనింగ్ ఎలా ఉంది. సో ఈ గర్భసంచి లైనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ చూసేది ఎండోమెట్రియల్ థిక్నెస్, అంటే లోపలి పొర ఒక లేయర్ థిక్నెస్ ఎలా ఉంది చూస్తాం. ఈ థిక్నెస్సే కాకుండా దానికి రక్త ప్రసరణ, బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ప్యాటర్న్ ఎలా ఉంది, అండ్ ఇవే కాకుండా మనకు చుట్టూ ఫ్యాక్టర్స్ అంటే గర్భసంచిలో గడ్డలు, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా అడినోమైసిస్, ఒకసారి గర్భసంచిలో వాపు ఉంటుంది. కొంతమందికి ఇవి ఉండవు, బట్ ట్యూబ్స్లో నీరు చేరి ఉంటుంది, అంటే హైడ్రోసాల్పింగ్స్ అంటారు. సో మనం సరౌండింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, మనం మిస్ అయినాయి అనేది రీఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో ఇవి రీఇవాల్యుయేట్ చేసుకొని దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్ అయిన తర్వాత మనం ఇది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనుకోకూడదు. డెఫినెట్లీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మనం ఇవాల్యుయేషన్ బట్టి అది ఎగ్, స్పర్మ్ ఆర్ గర్భసంచి ఏ ఫ్యాక్టర్ అని డిసైడ్ చేసి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మీరు మీ కన్సల్టెంట్తో డిస్కస్ చేస్తే డెఫినెట్లీ మీ ఐవీఎఫ్ జర్నీలో మీకు కూడా సక్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.